భారతంలో పాండవులకు ఎంత ప్రాధాన్యత ఉందో ద్రౌపది ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే భారత యుద్ధానికి ఒక రకంగా మూల కారణం ఈమె. నిండు సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తించుకోవడమే కాదు, పాండవుల్లో ప్రతీకార జ్వాలను రగిలించింది. ద్రౌపది నిండు సభలో ఉండగా ఒక శపథం చేసింది. ఆ శపథాన్ని నిలబెట్టుకోవడానికే ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుని భర్తల దారిలోనే వెన్నంటి నడిచింది. మరి ద్రౌపది శపథం ఏంటి? దాన్ని పంచపాండవుల్లో ఎవరు నెరవేర్చారు? ఈ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రౌపదిని అత్యంత సమస్యాత్మక మహిళగాను భార్యగాను పేర్కొంటారు. అందంలోనూ తనకు తానే సాటి. అందమైన పొడుగైన శిరోజాలు ఈమె సొంతం. అయితే మాయాజూదంలో ధర్మరాజు తాను ఓడిపోవడమే కాదు, సోదరులు, రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా పోగొట్టుకుంటాడు. ఈ ఓటమి తర్వాత ద్రౌపది తమ బానిస కాబట్టి ఆమెను సభలోకి తీసుకురమ్మని దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొస్తాడు. ప్రస్తుతం నీవు మా బానిసో, ఎవరికీ దీనిపై ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదంటూ ఆమె మేలిముసుకు తొలగించి దుశ్శాసనుడు అవమానిస్తాడు. ఇంతటితో ఆగకుండా దుర్యోధనుడు తన తొడపై కూర్చోమని ఆహ్వానిస్తాడు. ఈ ఘోరం నుంచి రక్షించమని పాండవుల వంక దీనంగా చూసి అర్థించిన వారు నిస్సహాయులై ఏమీ చేయలేక మిన్నకుంటారు. దీంతో కృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తాడు. ఈ పరాభవానికి గుర్తుగా తన శిరోజాలను నూనెరాయినని, అలాగే ముడి వేయనని కురుసభలోనే శపథం చేసింది ద్రౌపది. ఎవరైతే తన నిండు సభలో అవమానించారో వారి రక్తంతోనే తన శిరోజాలను తడిపినంత వరకు వాటిని ముడివేసుకోనని తెలిపింది. ఆ తర్వాత భీముడు యుద్ధంలో దుశ్శాసనుడి రక్తం తాగి దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తెస్తానని ఆమెకి ప్రమాణం చేశాడు. జుత్తును ముడివేయకుండా అలా 13 ఏళ్ల పాటు ద్రౌపది ఎదురుచూసింది. కురుక్షేత్ర సంగ్రామంలో భీముడు ద్రౌపది శపథాన్ని నెరవేర్చాడు. దుశ్శాసనుడిని చంపి అతని రక్తం తీసుకొచ్చి ద్రౌపదికి ఇస్తాడు. దుశ్శాసనుడి రక్తాన్ని తన జుట్టుకు రాసిన తర్వాతే ఆమె వాటిని ముడివేస్తుంది. ఈ విధంగా కౌరవులు ద్రౌపది పట్ల చేసిన అన్యాయం వల్లే ద్రౌపది మహాభారత యుద్ధానికి కారణమై 13 ఏళ్ల పాటు తన జుత్తుని ముడివేయకుండా ఉంచి చివరికి భీముడి ద్వారా తన శపథాన్ని నెరవేర్చుకుంటుంది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.